అందరికీ నమస్కారం। ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభదినం। మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రాజధాని అమరావతిగా చట్టబద్ధీకరణ చేసినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధాని మోదీ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు ఆమోదం తెలిపిన తర్వాత వర్గంలో అందరం కూడా క్యాండిల్స్ వెలిగించి ర్యాలీ కూడా చేయడం జరిగింది। ఈ రోజు ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది। మా అందరికీ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకే కాకుండా 5 కోట్ల మంది ప్రజలు ఈ రోజు గర్వంగా చెప్పుకునేలాగా, అమరావతిని మనం రాజధానిగా చెప్పుకునేలాగా, గర్వంగా చేసుకునేలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది। మనందరికీ తెలుసు 2014లో మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు। తర్వాత అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు మనము రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత రాజధానికి యాక్సెప్ట్ చేసి గత ప్రభుత్వ నాయకులు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని మొదలుపెట్టి 3 ముక్కలాట ఆడిన విషయం మనకు తెలుసు। 5 సంవత్సరాలుగా రాజధాని ఏదో డిక్లేర్ చేయకుండా అది 5 సంవత్సరాలు కూడా పొడిగిస్తూనే వచ్చారు। ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత వైసీపీ నాయకులు మళ్ళీ కూడా రాజధాని వేశ్యల రాజధాని అంటూ ఆడవాళ్ళని అవమానిస్తూ ప్రచారం చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు। మళ్ళీ ఈ రోజు మనకు అది అసెంబ్లీలో పెట్టి మేమందరం కూడా ఆమోదం పొందినందుకు, ఆ సభలో నేను కూడా ఉన్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది। అలాగే ఈ రోజు లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం పొందినందుకు 50 పార్టీల వరకు దీనికి ఆమోదం పెడితే వైసీపీ నాయకులు మాత్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడిన వైసీపీ నాయకులు మాత్రం దీని నుంచి వాకౌట్ చేయడం ఎంత దురదృష్టకరం। ఎందుకంటే అవతల రాష్ట్రం వాళ్ళు రాజధాని, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకునే స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో లేని విషయం మనందరికీ కూడా తెలుసు। ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేసి, అమరావతిని ఏర్పాటు చేసి, ఈ రోజు అంటే కంపెనీలు కూడా, పరిశ్రమలు కూడా మనకు రాజధాని ఏదో తెలిస్తే డెవలప్మెంట్ చేయడానికి, పరిశ్రమలు రావడానికి వాళ్ళకు కూడా కొంత ధైర్యం వస్తుంది। ఈ రోజు అదేమీ లేకుండా వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి పంపేసిన పరిస్థితులు మనం చూసాం। ఈ రోజు రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత ఎంతో మందికి భరోసా కలిగింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భరోసా కలిగింది। మళ్ళీ కూడా ప్రెస్ ముందుకు వచ్చి మావిగా నన్ను తీసుకొచ్చి, అంటే ఈ రోజు మనం అటు విజయవాడ ఇటు గుంటూరు మధ్యలోనే మనం అమరావతిని ఏర్పాటు చేస్తున్నాం। గతంలో మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్ కూడా చిన్నగా ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి ఈ రోజు ఎన్నో ఎకరాలు, ఎన్నో పరిశ్రమలు, రాజధాని మొన్న నేను హైదరాబాద్ కి వెళ్తే అదొక యుఎస్ సిటీ లాగా, యుఎస్ లో ఉన్నట్టుగా అది అంత బాగా డెవలప్ అయింది। ఈ రోజు మనకు ఫస్ట్ చట్టబద్ధత తీసుకొచ్చి తర్వాత డెవలప్మెంట్ కి మనం ఎంతవరకు తీసుకురాగలమో అంతవరకు డెవలప్ చేసుకునేలాగా కొన్ని సంవత్సరాలు పడుతుంది। ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు పడుతుంది। మధ్యలోనే అసలు స్టార్టింగ్ లోనే వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా దాన్ని కూడా పాలిటిక్స్ చేసుకుంటూ ఏదో మావిగన్ అంటే ఏదో ఆయన కొత్తగా సృష్టించినట్టు దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి ప్లాన్ బి అన్నట్టు ప్రజల్లోకి తీసుకొచ్చి తెలివైనోడు ఆలోచిస్తున్నాడు అన్నది ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు। కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా ఈ అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేసినందుకు, అలాగే మనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకునేలాగా ఈ రోజు రాజధాని వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆమోదం తెలుపుతున్నారు। చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వీకరిస్తున్నాం। ఇంకా రాజధాని త్వరలోనే మనకు అభివృద్ధి పనులు కూడా ఊపందుకుంటాయి। ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది। త్వరలోనే మనకు రాజధాని డిక్లేర్ అయింది కాబట్టి అభివృద్ధి పనులు ముందుకెళ్తాయి। అటు గుంటూరు కానీ, ఇటు విజయవాడ కానీ, ఆ చుట్టుపక్కల అంతా కూడా మనకు డెవలప్ అయ్యి రేపు పరిశ్రమలు ఎక్కువగా వస్తే మన వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, అంటే హైదరాబాదో లేకపోతే చెన్నైయో బెంగళూరో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవకాశం లేకుండా మన ఆంధ్ర రాష్ట్రంలోనే పరిశ్రమలు వస్తాయి కాబట్టి మన వాళ్ళు ఇక్కడే పని చేసుకొని ఇక్కడే పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసుకునే అవకాశం మనందరికీ కూడా వస్తుంది। అలాగే ఒక రాజధాని ఏర్పడిన తర్వాత పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది। అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నియోజకవర్గ ప్రజలందరి తరపున సంతోషం వ్యక్తం చేస్తూ దాన్ని కూడా ఆమోదించడం జరుగుతుంది। దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అమరావతిని ఆమోదింపచేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు। అలాగే దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం।